ఓకే, కైలాష్ నేత గారు సమాధానం తీసుకుందాం. కైలాష్ నేత గారు, హామీ ఇచ్చింది మీరు. గతంలో కూడా ఇటువంటి జీవో తీసుకొచ్చి వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇది కేంద్రం చేతుల్లో ఉన్నదన్న విషయం మీకు తెలుసు, కానీ హామీ ఇచ్చారు ఖచ్చితంగా చేసి తీరుతామని. సో ఇప్పుడు అది అయ్యేట్టు మాకు కనిపించట్లేదు. ఏంటి ఒకవైపు అంటే ఈ మీరు బిల్లు పెట్టిన తర్వాత అయినా ఆర్డినెన్స్ తర్వాత అయినా కూడా ఎప్పుడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి పట్టుకెళ్ళింది లేదు. సో దీనిపైన మీ చిత్తశుద్ధిని మేము ఎట్లా లెక్క కట్టాలి? మేడం, ముందు మీకు కానీ హెచ్ఎంటీవీ యాజమాన్యం, ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీననకు, నా సోదరుడు, ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి ప్రియమిత్రుడు దత్తుకు నమస్కారం. ఇవాళ 42% రిజర్వేషన్ విషయం లోపల ఈ ప్యానెల్లో ఉన్నటువంటి సీనన్నకు కానీ, మా దత్తుకు కానీ, నాకు కానీ ఇందులో భిన్నాభిప్రాయం లేవు. అందరం కూడా ఏకాభిప్రాయం. అన్నిటికి మించి మేము బలహీన వర్గాల బిడ్డలుగా రాజ్యాధికారంలో మా జాతులు నిలబడాలని కసితోటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కోర్టులో ఉన్నటువంటి అవరోధాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. రాహుల్ గాంధీ గారి ఆలోచనల్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనపడ్డది. ఎందుకంటే అధికారంలో వచ్చిన వెంటనే అది శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మరో పార్టీ యొక్క అఖిల పక్షాల యొక్క మద్దతుతోటి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం ద్వారా, ఎందుకంటే ఏ కోర్టుకు పోయినా ఏ సందర్భంలో అయినా మీ జనాభా ఎంత ఉంది, ఈ సైంటిఫిక్ డాటానే లేదు. అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నాయి అని అది కింది నుంచి పై కోర్టు దాకా, అటు సుప్రీంకోర్టు దాకా అడిగినటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు కనపడ్డాయి. అందుకోసమే దీన్ని చట్టబద్ధత కల్పించాలంటే ఒక సైంటిఫిక్ డాటా చేయడం కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 మంది ఎమ్యూనేటర్లను పెట్టి సైంటిఫిక్ డాటాని కలెక్ట్ చేసి కులాల వారిగా, వర్గాల వారిగా, జిల్లాల వారిగా ఎంతెంత జనాభా, ఏ వర్గాలు ఎంతెంత ఉన్నారని చెప్పేసి ఇవాళ కోర్టు ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర గారి నేతృత్వంలో కమిషన్ వేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత శాసనసభలో మద్దతు పలకడం జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇవాళ భిన్న వైఖరి ప్రదర్శిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దీన్ని ఏం చేసిండ్రు, గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతి చేస్తే అక్కడ పెండింగ్ ఉన్నది. ఇది ముఖ్యమంత్రి గారి లోపం కాదు. రెండో విషయం, ప్రధానమంత్రి గారికి లేఖలు రాసినాం, దీన్ని క్లియర్ చేయమని చెప్పినాం. అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి అఖిలపక్ష పార్టీలను పిలవడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా రావడం జరిగింది. అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాం, అంటే తెలంగాణలో అన్ని పార్టీలను మీరు పిలిచారా? పిలిచినాం, రాలేదు వాళ్ళు. సరే, వాళ్ళు రాలేదు, వాళ్ళ విజ్ఞత, వాళ్ళకి సంబంధించి ఏం అవసరం ఉందో నాకు తెలియదు. కానీ ఇవాళ నేనేమంటున్నా అంటే, బలహీన వర్గాల విషయం లోపల ఇవాళ ద్వంద్వ వైఖరి ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విషయం లోపల నేను సూటిగా అడుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఎక్కడ డాటా కలెక్షన్ కానీ, దానికి సంబంధించినటువంటి లెక్కలు కానీ, ఈ దేశంలో ఈ వర్గాలు ఎంతో ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు చెప్పకుండా 10% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మేము బీసీలుగా, బీసీ బిడ్డలుగా, బలహీన వర్గాల బిడ్డలుగా ఏ రోజు కూడా మేము వ్యతిరేకించలే. సరే, వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తుండ్రు ఈ వర్గాలే, కాబట్టి మీకు కూడా రిజర్వేషన్లు వస్తే ఆ రిజర్వేషన్ల విలువ ఏంటో తెలుస్తుంది అనే ఉద్దేశంతో మేము ఎవరు కూడా కోర్టుకు పోలే. ఎందుకు పోలే, వాళ్ళ మేలు వచ్చినాం. కానీ వాళ్ళ ఏం జరుగుతూ ఉంది, ఎప్పుడు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినా అడ్డం పడుతున్నటువంటి కొంతమంది సోకాళ్ళు. నేను ఒక కులాన్ని విమర్శించి మరొక కులాన్ని నేను మెచ్చుకోవటం కాదు, దీని వెనుక ఒక రకమైనటువంటి ఈర్షలు ఉన్నాయి. కానీ పదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదు. ఈయనోడు ఇయ్యకపాయే దళితుని సీఎం చేస్తా, లేకపోతే దేశంలో బలహీన వర్గాలకు మహిళా బిల్లులు రిజర్వేషన్ తెస్తావు కానీ బీసీలకు రిజర్వేషన్ తేవు, ఈడబ్ల్యూఎస్ కోసమేమో మరి దైవదూత లెక్క ప్రవేశపెట్టి బలహీన వర్గ బిడ్డ అని చెప్పుకున్న నరేంద్ర మోడీ గారు మరి మాకెందుకు సాయం చేయరు? మేమేం తప్పు చేసినాము? ఇలా ముఖ్యమంత్రి గారు అగ్రకులంలో పుట్టినప్పటికీ నేనేం తప్పు పడతలేనండి. ఏ కులంలో ఎవరైనా పుట్టొచ్చు, మీరే కులమో మాదే కులమో, ఒక సంకల్పాన్ని నెత్తుకొని మహిళా రిజర్వేషన్ తెస్తామని అన్నారు కానీ బీసీలను పట్టించుకొని అని అంటున్నారేంటి? నేనేమంటున్నా, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదం తెలిపినప్పుడు అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు పెట్టలేదు? అదే సందర్భంలో బీసీలకు కూడా మీరు చట్టసభలో రిజర్వేషన్ పెడితే ఈ పనికి మళ్ళినటువంటి స్థానిక సంస్థల గురించి ఎందుకండి మనకు చర్చ? నేను అంటున్నా ఇవాళ క్లియర్ గా, నేను పెద్ద దీంతో దేశం ఏమి ఉద్ధరించేది కాదు. దేశాన్ని ఉద్ధరించేది శాసనసభలు, శాసన మండలి, పార్లమెంట్లు, బ్యూరోక్రాట్లు, అదేవిధంగా జుడిషియల్, వీటిలలో రిజర్వేషన్లు తీసుకొచ్చి మీకు జన్మజన్మలో రుణపడి ఉంటారు నరేంద్ర మోడీ గారు. కానీ ఇక్కడ మా ప్రభుత్వానికి ఏమో అడ్డుగాలేస్తావు, మీకు అక్కరున్నటువంటి చోటనేమో క్లియర్ చేస్తారు. ఇవాళ గవర్నర్నేమో మీ అవసరాల కొరకు వినియోగించి రాష్ట్రాల యొక్క హక్కులను హరించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మీ తీరుని ప్రజాస్వామ్యం లోపల గమనిస్తున్నారు అని చెప్పి. కైలాష్ నేత గారు, మీ చిత్తశుద్ధిని ఎవరు శంకించట్లేదు కానీ వెళ్ళేటువంటి పద్ధతికి సంబంధించే అడుగుతున్నారు. ఇప్పుడు లెక్క కట్టాల్సింది కేంద్రం.
లెక్క కట్టాల్సింది కేంద్రం. ఏ రాష్ట్ర జనాభా లెక్కలైనా కులగణన అయినా ఓకే, వాళ్ళు కులగణన చేస్తా జనగణన చేస్తా అంటున్నారు. 2026 మొదలవుతుంది, 27 కాలంతా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు. ఆ లెక్కను బట్టే కదా ఇంతకుముందు మీరు అన్న మహిళా రిజర్వేషన్ కానివ్వండి, మిగతా అప్పుడు దానికి సంబంధించి బీసీల లెక్కలు ఏమైనా అప్పుడు తేల్చి మీ పోరాటం ఏదో లెక్కలు తేల్చి అప్పుడే వాళ్ళు ఒక లెక్క కట్టి చెప్తారేమో బీసీలకి ఇంత ఇద్దాం అనుకుంటామని. ఒక్క తెలంగాణ ప్రత్యేకంగా వాళ్ళు చూడరు కదా అని. లేదండి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వట రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాల ఆధారంగా, ఆ శాసనసభలో చేసినటువంటి తీర్మానాల ఆధారంగా, తర్వాత మధ్యలో సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చింది, ఏది 50% మించకూడదని. తర్వాత ఏం చేసిండ్రు, గతంలో రిజర్వేషన్ ఉన్న సంగతి మీకు గుర్తుకు చేస్తున్నా, దాన్ని కట్ చేసి మళ్ళీ 50% మేము కమిట్ అయినామని చెప్పేసి శాసనసభ 2018లో ఇక్కడ మున్సిపాలిటీలో కానీ శాసనసభలో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము కట్టుబడి ఉన్నాము, 50% మించదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి ముందుకు పోయినరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇలా జరిగింది ఏదో జరిగింది, కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అడగడంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకో వైఫల్యం చెందింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగుబంధం అని చెప్పినటువంటి మీరు బీసీలకు మేము ద్రోహం చేసామంటారు కదా, మరి భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రశ్నించకూడదు? ఎందుకు ఈ రోజు మీరు కాబట్టి ఇవాళ ఎన్ని ఆలోచిస్తే మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతి పని బలహీన వర్గాల వైపు నిలబడ్డాడు. ఈ దేశంలో మొదటిసారి ఎస్సీ నేను ఒక్కటే మాట అంటున్నా, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో పట్ల రాష్ట్రాలకు అధికారం లేదు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ రోజు డైరెక్షన్ ఇచ్చింది, కేంద్రంలో మీకు అవసరం లేదు, రాష్ట్రాలు చేసుకునేటువంటి విధులు పాటిస్తున్నాం అనగానే దేశంలో మొదటిసారి అమలు చేసింది కదా మా ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ. అది కదా మా చిత్తశుద్ధి. అట్లనే ఇవాళ మీ చేతుల్లో ఉన్నటువంటి దాన్ని మీరు ఎందుకు పూర్తి చేయరని అడుగుతా ఉన్నాను కేంద్రం.